కాసేపట్లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, 11 మందికి కార్డులు అందజేయనున్న ముఖ్యమంత్రి. కృష్ణా, గోదావరి నుంచి రావాల్సిన వాటాలపై పోరాడుతున్నాం. బీఆర్ఎస్ హయాంలో చాలా నష్టం జరిగిందన్న భట్టి, ప్రజలను కష్టాల నుంచి రక్షించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని వ్యాఖ్య. రంగారెడ్డి జిల్లా పెద్దవేగులో మంత్రి తుమ్మల పర్యటన. ఆయిల్ పామ్ నాట్ల కార్యక్రమంలో పాల్గొన్న మినిస్టర్, హార్టికల్చర్ పంటల్ని రైతులు ప్రోత్సహించాలన్న తుమ్మల. శక్తివంచన లేకుండా గంజాయి నిర్మూలన చేశాం. మత్తు పదార్థంతో పట్టుబడితే సంక్షేమ పథకాలు కట్ చేయడంపై దృష్టి పెట్టామన్న అనిత, స్మగ్లింగ్ చేసేవారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి కట్టడి చేస్తున్నట్టు వెల్లడి. ఏపీలో ఎర్రబుక్కు పాలన సాగుతోంది. బాబు హయాంలో తప్పుడు కేసులు పెడుతున్నారన్న పేర్ని నాని. లోకేష్ డైరెక్షన్లో అధికారులు పనిచేస్తున్నట్టుందని కామెంట్. రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడబోమని వెల్లడి. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం. తిరుపతి హిస్సార్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో చెలరేగిన మంటలు. ఓ బోగి దగ్ధం, పక్కనే ఉన్న మరో ట్రైన్కు వ్యాపించిన మంటలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ నిరసన. రోడ్డు విస్తరణలో వైఎస్ఆర్ విగ్రహాన్ని పక్కకు జరపడంపై ఆగ్రహం. యథాస్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్కు వినతి. కర్నూలు జిల్లా శ్రీ బుగ్గరామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. వర్షాలు సమృద్ధిగా కురవాలని స్వామివారికి మొక్కులు. 1001 బిందెలతో అభిషేకం. నల్గొండ జిల్లా ముదిగొండలో ఫుడ్ పాయిజన్. ఆశ్రమ పాఠశాలలో 20 మంది విద్యార్థినులకు అస్వస్థత. చికెన్తో భోజనం చేసిన తర్వాత కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డ స్టూడెంట్స్. ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో గంజాయి పట్టివేత. 3 నిందితులు అరెస్ట్. 9 లక్షల విలువైన గంజాయి స్వాధీనం. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోకిరీల హల్చల్. మద్యం మత్తులో హంగామా, రోడ్లపై వెళ్లే వారిపై వీరంగం. మూడు రాష్ట్రాలకు గవర్నర్లు నియామకం. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా, గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, హర్యానా గవర్నర్గా ఆశిన్ కుమార్ ఘోష్ నియామకం. రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న మీటింగ్. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. కశ్మీర్లో అమరులకు సీఎం ఒమర్ అబ్దుల్లా నివాళి. అమరుల దినోత్సవం సందర్భంగా కేంద్రం ఆంక్షలు. స్మారక వనంలోకి గోడ దూకి వెళ్లిన ముఖ్యమంత్రి. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద. ఇన్ఫ్లో 63,594 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,650 క్యూసెక్కులు. ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరికి తగ్గిన ఫ్లడ్. ప్రాజెక్టులోని స్పిల్వే వద్ద 30.22 మీటర్లకు చేరిన వరద.